నేనే హైదరాబాద్ ని సైబరాబాద్ ని అభివృద్ధి చేశాను. ఈ రోజు దేశంలో హైయెస్ట్ తలసరి ఆదాయం ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రం. నేను హైదరాబాద్ నిర్మించాను, 1,00,000 కోట్లు తెస్తోంది ఈ రోజు హైదరాబాద్ అని చెప్తున్నారు. 400 సంవత్సరాల చరిత్ర ఉంది హైదరాబాద్ నగరానికి. చంద్రబాబు నాయుడు 4 వచనాలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతాదా? సరిగ్గా చంద్రబాబు నాయుడు 99 నుంచి 2004 వరకు మాత్రమే హైదరాబాద్ పైన కాన్సన్ట్రేట్ చేసింది. 5 సంవత్సరాల సమయం మాత్రమే. ఈ 5 సంవత్సరాల సమయంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరాన్ని నిర్మించేశాడా? అది చెప్పుకోవడానికి కాస్త ఆయనకి గిల్ట్ అన్నా ఉండాలి కదా. హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు పుట్టక ముందే హైదరాబాద్ కి ఎయిర్పోర్ట్ ఉంది. చంద్రబాబు నాయుడు పుట్టక ముందే హైదరాబాద్ కి స్పెషల్ గా రైల్వే స్టేషన్ ఉంది. హైదరాబాద్ నగరం చుట్టూ కొన్ని వందల పరిశ్రమలు ఉన్నాయి. అది హైదరాబాద్ చరిత్ర. అటువంటి హైదరాబాద్ లో హైటెక్ సిటీ అని ఒక బిల్డింగ్ కట్టి హైదరాబాద్ నేనే కట్టానని ప్రమోట్ చేసుకుని దాన్ని నేను కట్టడం వల్ల ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ వస్తుందని చెప్తే ఏమనుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని? ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమి లేదు. జస్ట్ సైబర్ టవర్స్ పునాది వేసింది చంద్రబాబు నాయుడు కాదు. సైబర్ టవర్స్ పునాది వేసింది ఎవరండి? ఎన్ జనార్దన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి. ఇది ఫ్యాక్ట్. ఆయన బాకాలు టీవీలలో దాని సిద్ధాన్ని చూపించి ఆయనే కట్టినట్టు హైదరాబాద్ నేనే కట్టినా అని ఆయన చెప్పడం, హైదరాబాద్ క్రెడిట్ చూపించి హైదరాబాద్ 1,00,000 కోట్లు సంపాదించడం వెనుక కారణం నేను అని చెప్పుకోవడం ద్వారా అమరావతిలో కూడా అలాగే చేస్తానని ఆయన తప్పుదారి పట్టిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో, హైదరాబాద్ ఆదాయంలో చంద్రబాబు నాయుడు చేసింది ఏంటో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ రోజుకి 22 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్. ఈ 22 సంవత్సరాల్లో 10 ఏళ్లు కాంగ్రెస్, 10 ఏళ్లు బీఆర్ఎస్, 2 ఏళ్లుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ని పరిపాలిస్తున్నాయి. వీళ్ళు ఎవరికి సంబంధించిన క్రెడిట్ లేదా? చంద్రబాబు నాయుడు 2014 వరకు చేసింది మాత్రమే హైదరాబాద్ డెవలప్ చేసి 1,00,000 కోట్లు తెచ్చిందా? అదే నిజమైతే 7 ఏళ్లుగా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం రాష్ట్ర బడ్జెట్ లో 1,00,000 కోట్ల రూపాయలు అడిషనల్ గా తెచ్చే పని ఎందుకు చేయలేకపోయారు ఆయన? హైదరాబాద్ గురించి ఎవరు అడగరు, మొత్తం నేనే కట్టేశానంటే జనరేషన్ అంతా నమ్మేస్తారు. మనకు మీడియా ఉంది, మనకు సోషల్ మీడియా ఉంది అనుకుంటే ఎట్లా? ఏంటి మీరు చేసింది హైదరాబాద్ కి? ఐటీ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ చూస్తే 5,660 కోట్లు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి కావడం, 5 సంవత్సరాల్లో ఇవన్నీ వైఎస్ఆర్ గారు చేయగలిగారు కాబట్టి ఐటీ అండ్ ఐటీఎస్ ఎక్స్పోర్ట్స్ ఎంత తెలుసా? 2008-9 వచ్చేసరికి 32,509 కోట్లు. ఆ తర్వాత సెకండ్ టర్మ్ వచ్చేసరికి ఆయన కొనసాగింపుగా జరిగిన దాంట్లో, ఎందుకంటే ఇవన్నీ అయిపోయి చేశాడు కాబట్టి 2013-14 వచ్చేసరికి 57,000 కోట్లు ఐటీ ఎక్స్పోర్ట్స్ హైదరాబాద్ నుంచి. బెంగళూరు నంబర్ 1, పూణే, చెన్నై, తర్వాత హైదరాబాద్ ఉంది. బెంగళూరు సంబంధించిన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎస్ఎం కృష్ణ ఐటీ నేనే ప్రమోట్ చేశాను, నా వల్లే బెంగళూరు గడిచిన 20 సంవత్సరాలుగా ఐటీలో టాప్ ఉందని ఎక్కడైనా చెప్పుకోవడం విన్నావా? పూణేలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా మాట్లాడుకోవడం వింటున్నావా? హైదరాబాద్ సిటీలో మొత్తం నేనే చేశాను ఈ క్యాంపెయిన్ చేయడం ఏంటి? దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుడ్డిగా నమ్మితే నష్టపోయేది ఎవరు? 7 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్ లో మీరు చేసిన ఐటీ డెవలప్మెంట్ ఏంటి? 1,00,000 కోట్ల రూపాయల ఐటీ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమైనా జరిగిందా? 2,00,000 కోట్ల రూపాయలు అమరావతి పైన ఖర్చు పెట్టి ఆ నగరం పైన భవిష్యత్తులో 1,00,000 కోట్ల రూపాయలు వస్తుందని ఆశించడం ఎంత అత్యాశ అవుతుందో ఆలోచించండి. హైదరాబాద్ నగరం ఈ రోజు 1,00,000 కోట్లు తెస్తుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రాక్టికల్ గా ఆలోచించండి.